హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ సిఎం అనురాధ గారు రచించిన మబ్బులు కలిగిన ఆకాశం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గబగబా ఆఖరి పేజీ టైప్ చేస్తూ టైం చూసుకున్నాను. 7 గంటలవుతోంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. పాప ఏం చేస్తుందో. ఈ మధ్య ఆఫీస్లో ఇది రొటీన్ అయిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక కంపెనీ వాళ్ళు రావటం, ఎవరో ఒకరి మీటింగ్స్, అవి ఇవి అంటూ దాదాపు ప్రతిరోజు లేట్ అవుతుంది. అయితే ఏ టైం అయినా బస్సుల కోసం ప్రాకులాడే పని లేదు. ఆఫీస్ వ్యాన్లోనే అందరినీ డ్రాప్ చేస్తారు. అయినా అత్తయ్య గారు ఉన్నారు కనుక నాకేం భయం లేదు. పాప గురించిన ఆందోళన లేదు. మా ఫ్రెండ్స్ అందరిలో నేనే అదృష్టవంతురాల కింద లెక్క. ఎందుకంటే మా అత్తయ్యతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. పైగా ఎంతో సాయంగా ఉంటారు. విమలైతే ప్రతిరోజు ఏడుస్తుంది. వాళ్ళ అత్తగారు చాలా గయ్యాలిట. విమల పాపం ఉదయం 4 గంటలకే లేచి వంటలు పూర్తి చేసి పిల్లల్ని భర్తని చూసుకొని క్యారియర్స్ తయారు చేసి పంపించి తన ఆఫీస్కి రావాలి. వాళ్ళ అత్తగారు అటు పుల్ల ఇటు కూడా పెట్టరట. పైగా ప్రతిదానికి సాధిస్తుంటారట. రకరకాల కూరలు ఉండాలని ఆంక్షలు. విమల భర్త ఆమెను ఏమీ అనలేక విమలపై అరుస్తాడట. కూర కాస్త రుచి తగ్గినా ఆమె విరుచుకుపడి అరుస్తుందంట. కొన్ని జాబ్ మానేద్దామనుకుంటే అలా కూడా అంగీకరించరట. అయినా జాబ్ కూడా లేకపోతే తన రోజంతా ఇంట్లో ఆమె పెట్టే చిత్రహింసలు తట్టుకోవటం చాలా కష్టమంటుంది విమల. ఆఫీస్కి రావడం వల్ల రోజుకు కనీసం కొన్ని గంటలు ఆమె బారి నుంచి తప్పించుకున్నట్లు ఉంటుంది అంటుంది. విమల వెళ్లే వరకు పిల్లలకు కనీసం పాలు కూడా కలిపి ఇవ్వదట. అందుకే లేట్ అయిందంటే చాలు విమల మనసంతా పిల్లల మీదే ఉంటుంది. ఇద్దరూ చిన్నపిల్లలు. ఆకలికి అలమటిస్తూ ఉంటారని ఏడుస్తూ ఉంటుంది. ప్రమద వాళ్ళ అత్తగారు అంతే. అయితే ఈవిడ కొద్దిగా బెటర్. ప్రమదను తిట్టిపోయడం చేయదట. అంతే, ఏ పని ముట్టుకోదు. పిల్లల్ని కూడా అస్సలు చూసుకోదట. ప్రమద కూడా ఆఫీస్లో కాస్త లేట్ అయిందంటే ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది పిల్లల మీద. మరికొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇంట్లో చూసుకునేవారెవరూ లేక పిల్లల్ని క్రష్లో వదిలి వస్తారు. వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళకపోతే ఎంతో ఆందోళన పడుతుంటారు పిల్లల గురించి. చిన్నపిల్లల్ని కేర్ సెంటర్లో వదలటం, అక్కడ ఎలా ఉన్నారో, వాళ్ళు బాగా చూస్తున్నారో లేదోనని ప్రతి నిమిషం ఆందోళన చెందటం. ఇలా ఎప్పుడైనా ఆఫీసులో లేట్ అయినప్పుడు పిల్లల్ని కాస్త చూసుకోమని పక్కింటి వారిని అభ్యర్థించడం, ఇవేవీ నాకు అనుభవంలోకి రాలేదు. ఇందుకు ముఖ్య కారణం మా అత్తయ్య గారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నానుడి నాకెంతో ఇష్టం. అయితే అందరికీ మా అత్తయ్య గారు లాంటి పెద్ద దిక్కు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. గయ్యాల అత్తయ్యలైతే కలిసి ఉంటే సుఖం బదులు అంతులేని దుఃఖం ఉంటుంది. పాప అంత ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య కారణం ఆవిడే. నేను ఉదయమే లేచి వంట పూర్తి చేస్తాను. ఆమె ఎన్నోసార్లు నన్ను వారిస్తారు. ఇంటి పనంతా చేసుకుని మళ్ళీ నువ్వు ఆఫీసులో కష్టపడాలి కదమ్మా, వంట నేను చేస్తానులే, నీవు కాసేపు నిద్రపో అని. అంత మాత్రం కన్సర్న్ చాలు కదా. మనిషికి మనిషికి మధ్య బంధం గాఢం కావడానికి. నేను ఆమెను సున్నితంగానే వారించి పనంతా చేసుకుంటాను. జీవితంలో ఇంతవరకు కష్టపడి ఉంటారు. ఎప్పుడు అదే పనైతే ఆమెకు విశ్రాంతి ఎప్పుడు? అందువల్ల నేను పనంతా పూర్తి చేసుకుని పాపకు స్నానం చేయించి ఆఫీస్కి వెళతాను. ఇక పాపను పౌడర్ బొట్టు వేసి తీర్చిదిద్దటం, తినిపించడం ఆమె డ్యూటీలు. ఆ 2 పనులు మా అత్తయ్య గారికి అత్యంత ఇష్టమైనవి. పాపకు చక్కగా పౌడర్ వేసి రోజుకో రంగు తిలకం దిద్ది రోజుకో రకంగా జుట్టు దువ్వి తనకి నచ్చినట్లు మేకప్ చేస్తూ ఉంటారు. ఇక భోజనం విషయానికొస్తే వారిద్దరూ ఒకే ప్లేట్లో తింటారు. పాపకు ఆమె బాగా మచ్చిక. బామ్మ ప్లేట్లో చెయ్యి పెట్టి చిన్న చిన్న ముద్దలు తీసుకుని తింటుంది. సెపరేట్గా పెడితే తినదు. బామ్మ దగ్గరే నిద్రపోతుంది. నేను ఆలోచనల్లో ఉండగానే ఇల్లు వచ్చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే పాప హాయిగా వాళ్ళ బామ్మతో ఆడుకుంటూ ఉంది. ఆ దృశ్యం చూడటం నాకెంతో ఇష్టం. ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు పాప వాళ్ళ బామ్మ చేయి పట్టుకుని తనే నడిపిస్తుంది. ఆ దృశ్యాలు కూడా నాకెంతో ఇష్టం. పెద్దవాళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళు, పిల్లలు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించి కలిసిపోయి ఓపెన్గా మనసుకు మాట్లాడుకునేటప్పుడే కదా కుటుంబంలో ఆనందం వెలువరిసేది. అందుకే మా చిన్న ఇల్లు భువిపైన ఉన్న స్వర్గం లాంటి హ్యాపీ హోమ్. లేట్ అయిందేమ్మా, వెళ్ళి కాస్త ముఖం కడుక్కుని ఫ్రెష్ అవ్వు, నేను వేడిగా కాఫీ ఇస్తాను అంటూ అత్తయ్య గారు కిచెన్లోకి వెళ్లబోయారు. పర్వాలేదులేండి, నేను పెట్టుకుంటాను, మీకు కూడా కప్పు తీసుకురానా? నేను తనని వారించాను. ఆమె ఎప్పుడూ అంతే. తను అత్తగారినని అజమాయిషి చేయటం అలవాటు లేదు.
ఎటువంటి భేషజాలు లేని నిర్మల హృదయరాలు. నేనెంతో మంది అత్తగాలని చూశాను. కోడలు అనగానే వేరే దృష్టితో చూస్తారు. వాళ్ళకి చనువు ఇవ్వకూడదని, వాళ్లపైన అజమాయిషి చెయ్యాలని అనుకుంటారు. మా అత్తగారికి అటువంటివి ఏవీ తెలియదు. తెలియని వాళ్ళు చాలామంది ఆమెను మా అమ్మ అనుకుంటారు. నేను కూడా మా అమ్మ దగ్గర ఉన్నంత చనువుగాను ఆమెతో ఉంటాను. తన అభిప్రాయాలను గౌరవిస్తాను. ఆమె చెప్పినట్లే నడుచుకుంటాను. మా వారితో ఏదైనా గొడవ పడినా ఆవిడతోనే చెప్పుకుంటాను. ఆమె ఓదార్పు నాకు ఎంతో బలాన్నిస్తుంది. ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్లున్నా పెద్దవారి ఓదార్పు ముందు దిగుదుడిపే కదా. కాఫీ కలిపి అత్తగారికి ఒక కప్పు, నాకో కప్పు తీసుకొని వచ్చి అక్కడే కూర్చున్నాను. అత్తగారు పాప చేసిన ముద్దు మురిపాలన్నీ నాకు వివరించి యాక్షన్తో సహా చూపిస్తున్నారు. నేను రావటం లేట్ అయ్యేసరికి పాప అందట, బామ్మా, అమ్మ ఇంకా రాలేదు కదా, వాళ్ళ ఆఫీస్ దగ్గర పెద్ద వర్షం వచ్చి బస్సులన్నీ కొట్టుకుపోయాయా అని అడిగిందట. అత్తయ్య గారు కాస్త బాధపడి అన్నారట, అలా అనకు చిన్ని, పైన తథాస్తు దేవతలుంటారు అని. పాప, ఆ దేవతలు ఎక్కడుంటారు, ఏం చేస్తారు అని అన్నీ అడిగి తెలుసుకుందట. ఓ అరగంట ఆగాక గట్టిగా ఆకాశం వైపు చూస్తూ అరుస్తూ అందట, నాకు కారు కావాలి, 10 టెడ్డీ బేర్స్ కావాలి, ఇన్ని బార్బీ బొమ్మలు కావాలి, ప్రిన్సెస్ బార్బీ కూడా కావాలి అని. ఎందుకులా అరుస్తున్నావు చిన్ని అని అడిగారట అత్తయ్య. పాప, ఇందాక చెప్పావుగా బామ్మ, మనం అనుకున్నవన్నీ ఆకాశంలోని తదాస్త దేవతలు విని అలాగే అని అంటారని, అందుకే అన్నీ కోరుకుంటున్నాను. ఆ దేవతలు నాకిప్పుడు కారు, టెడ్డీ బేర్సు, బొమ్మలు అన్నీ ఇస్తారు అని చెప్పిందట. విషయం అంతా విని నేను కూడా ఆమెతో పాటు నవ్వసాగాను. మేమంతా అలా నవ్వుకుంటుండగా మా వారు వచ్చారు. ఏంటి, అత్తాకోడలిద్దరూ నా కూతురు గురించేనా అంతగా నవ్వుకుంటున్నారు అంటూ. అవును, ఈవేళ చిన్ని ఏం చేసిందో తెలుసా అంటూ తిరిగి అది మాట్లాడిన మాటలన్నీ కొడుకు ముందు ఏకరవ పెట్టారు. ఈసారి ఆయన మా నవ్వులో శృతి కలిపారు. నేను అత్తయ్య గారు కలిసి రాత్రి వంట పూర్తి చేశాము. చపాతీలు నేను ఒత్తుతుంటే తను కాల్చి పెట్టారు. అందరం భోంచేసి పడుకున్నాం. ఎందుకో అర్ధరాత్రి మెలకు వచ్చింది. చూస్తే అత్తయ్య గారు దగ్గుతున్నారు. గబగబా లేచి మంచినీళ్లు అందించాను. ఎందుకమ్మా నువ్వు లేచావు, నేను తీసుకొని తాగేదానిగా అంటూ మొహమాట పడ్డారు. తిరిగి నా రూంలోకెళ్ళి పడుకుంటూ అనుకున్నాను, ఈ మధ్య అప్పుడప్పుడు దగ్గుతున్నారు. ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిద్దామని మొన్ననే అడిగాను. కాని తను ఒప్పుకోలేదు. ఈ దగ్గుకి డాక్టర్ దగ్గరికా, వాళ్ళు రకరకాల మందులు రాసిస్తారు అనవసరంగా, 2 మిరియాలు తింటే అదే తగ్గిపోతుంది అంటూ కొట్టుపారేశారు. తనకు డాక్టర్లన్నా జబ్బులన్నా చాలా భయం. మావారు కూడా అంతే. వాళ్ళమ్మలాగా డాక్టర్స్, మెడిసిన్స్ అంటే భయపడతారు. అందుకే ఇంట్లో ఎవరికి అవసరమైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం నా డ్యూటీనే. మరుసటి రోజు ఆఫీస్ నుంచి రాగానే అత్తయ్య గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. డాక్టర్ పరీక్షించి అన్ని వివరాలు అడిగి ఎక్స్రే తీయించమన్నారు. అది చేయించి పాపను అత్తయ్యను ఇంటి దగ్గర వదిలి రిపోర్ట్స్ కోసం నేను తిరిగి డాక్టర్ దగ్గరికి చూపించగానే ఆయన చెప్పిన విషయం విని నా తల తిరిగినట్లయింది. అత్తయ్య గారికి టీబీ అని చెప్పారు. నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. అసలే తనకు జబ్బులంటే భయం. ఈ విషయం తెలిస్తే ఏమైనా ఉందా? డాక్టర్ గారు నాకు ధైర్యం చెప్పారు. ఏం పర్వాలేదమ్మా, ఈ రోజుల్లో టీబీకి అంతగా భయపడవలసిందేమీ లేదు. మంచి ఫుడ్ తీసుకుంటూ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడితే ఈజీగా క్యూర్ అవుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, పాపను తనకు కాస్త దూరంగా ఉంచండి. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడితే ఏం భయం లేదు. ఓ 15 రోజులు ఈ మందులు వాడి ఓసారి రండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. మందులు, ఫ్రూట్స్ అన్నీ తీసుకుని దిగులుగా ఇంటికొచ్చాను. నేనొచ్చేసరికి మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆయన రిపోర్ట్లో ఏముందని అడిగారు. ఏం లేదు, అంతా బాగుందని చెప్పారు. బలానికి టానిక్స్, టాబ్లెట్స్ ఇచ్చారు అని చెప్పాను. అత్తయ్య గారికి టాబ్లెట్స్ అందించాను. నాలో నేనే మదనపడి రాత్రంతా నిద్ర లేకుండా జాగరణ చేశాను. ఫలితంగా ఉదయం లేవలేకపోయాను. అత్తయ్య వచ్చి నా నుదురు పట్టుకుని చూసి మెల్లగా పిలిచారు. అంజలి, ఇవాళ ఆఫీస్కి వెళ్ళవా? ఒంట్లో నలతగా ఉందా అంటూ. అవునత్తయ్య, ఇంకాసేపు పడుకుంటాను అని ఓ 10 నిమిషాలు పడుకొని లేచి గబగబా అత్తయ్య సహాయంతో వంట పూర్తి చేసి పాపకు స్నానం చేయించి ఆఫీస్కెళ్లాను. ఆఫీస్కి వెళ్లానన్న మాటే గాని పని మీద దృష్టి కుదరడం లేదు. కొలీగ్స్ అడిగారు, ఏంటి అంజు డల్గా ఉన్నావు అని. ఏమీ సమాధానం చెప్పలేకపోయాను. ఇలా 4 రోజులు గడిచాయి.
నా ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు. లంచ్ అవర్లో అన్నం కలుపుతూ ఆలోచిస్తున్న నన్ను విమల గమనించింది. ప్రాబ్లం ఏంటో నాకైనా చెప్పంజు అడిగింది. ఇక ఆపుకోలేకపోయాను. 4 రోజుల నుంచి నా గుండెల్లో నిప్పులా దాచుకున్న నిజాన్ని తనకు చెప్పేశాను. అరెరే, ఏంటి అంజలి, ఇంత చిన్న విషయానికి ఇంతగా ఆలోచించాలా? నేను సలహా ఇవ్వనా? మీ అత్తయ్య గారికి డాక్టర్ చెప్పని విషయం చెప్పకు. అది విని తను కోలుకోలేకపోతే కష్టం. పాపను మాత్రం మీ అమ్మ వాళ్ళు చూడాలంటున్నారని చెప్పి కొన్ని రోజులు మీ అమ్మ దగ్గర ఉంచు. నెమ్మదిగా పాప అక్కడ అలవాటు అవుతుంది. మీ అత్తయ్య గారు కూడా అంతలో కోలుకుంటారు. తర్వాత పాపను తీసుకురావచ్చు. విమల చెప్పిన సలహా నాకు బాగానే ఉందనిపించింది. వెంటనే అమ్మకు ఫోన్ చేశాను. విషయమంతా వివరంగా చెప్పాను. వచ్చి పాపను తీసుకెళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను. అమ్మ మర్నాడే బయలుదేరి వచ్చింది. పాప మొదట బామ్మను వదిలి అమ్మ దగ్గరికి పోనేలేదు. తర్వాత మెల్లమెల్లగా వెళ్లి ఆడుకోసాగింది. అమ్మ పాపను ఓ 4 రోజుల తర్వాత పంపిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. మా వారడిగితే అత్తయ్య గారికి కాస్త రెస్ట్ అవసరమని పంపించానని చెప్పాను. వెళ్ళేప్పుడు పాప బిక్కమొహం వేసుకుని వెళ్ళింది. పాప వెళ్లి 1 వారం రోజులైంది. అమ్మ ఫోన్ చేసింది. పాప వాళ్ల బామ్మ కోసం ఒకటే ఏడుపు. సర్దుకుంటుందని నీకు చెప్పలేదు. ఎలాగో ఈ వారం చూశాను. ఇక లాభం లేదమ్మా. ఈరోజు బాగా జ్వరం తెచ్చుకుంది. బామ్మ బామ్మ అని ఒకటే కలవరింతలు. నీవు వెంటనే వచ్చి పాపను తీసుకెళ్ళు అంటూ. ఇక్కడ అత్తయ్య గారి పరిస్థితి అలానే ఉంది. పాప వెళ్ళినప్పటి నుంచి తన సరిగా తిండి తినడం లేదు, నిద్రపోవటం లేదు. రోజురోజుకు ఆమె కూడా పాప మీద బెంగ పెట్టుకుంటున్నారు. తను దిగులుగా ఉండటం చూసి నేను 4 రోజులుగా ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే గడుపుతున్నాను. ఇక విషయం దాచడం అసాధ్యమని తెలిసి మా వారితో ఉన్న విషయం క్లియర్గా చెప్పాను. ఇద్దరం డిస్కస్ చేసి చివరకు అత్తయ్య గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయించి మెల్లగా అసలు విషయం చెప్పించాం. మొదట ఆమె చాలా భయపడ్డారు. కానీ నెమ్మదిగా విషయం అర్థం చేసుకున్నారు. అంజలి, ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండవలసిందమ్మా. అనవసరంగా నీవు నలిగిపోయావు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. వెంటనే వెళ్లి పాపని తీసుకురా. నేను తనకు మెల్లగా నచ్చజెప్పి దూరంగా ఉండేలా చూసుకుంటాను. నేను దానికిది అంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, సరేనా అంటూ ధైర్యం చెప్పి నన్ను పంపించారు. మరుసటి రోజు పాపని తీసుకురాగానే బామ్మ మనవరాలు ఇద్దరూ సంతోషంతో కౌగిలించుకున్నారు. అది చూసి నా మనసెంతో తేలికైంది. మబ్బులు తొలగిన ఆకాశంలా. ఇప్పుడు మా ఇల్లు మళ్లీ కళకళలాడుతోంది. ఆఫీస్ నుంచి నేను ఇంటికొచ్చేసరికి అవే నయనానందకరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. మా పాప అత్తయ్య గారు ఆడుకుంటూ నవ్వుకుంటూ కనిపిస్తారు. ప్రేమపాసం అంతటి బలమైంది. మరి ఏ శక్తి వాళ్ళను విడదీయలేదిక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.